వాని అపరాధమును క్షమింపమయ్యా. క్షమించినారము, ఇక మా యాన నిర్వర్తింపము. సకల ధర్మ స్వరూపులకు మీరు నాకిట్టి దురుపదేశమునరించుట పాడి ఆ మహాత్మ వంశము నిల్పనే కదా. వంశము నిల్పనే అట్టి వైభాగ్య స్ఫురణంబు ఇప్పటికెన్నడో జరిగే సత్పుత్రుడు పుట్టెన్ పరిపాకంబును తప్పుతున్నయది ఈ ప్రాయమున వర్ణ సంకర భూల్భెళ్ళిని ఏల చుట్టెదవు నా కౌశికా మునీంద్ర, ఇహపరముల రెండింటికి చెడు మార్గం మన నేల త్రొక్కము. దురంతమైనట్టి పాపకర్మం ఆచరించి ముందు పరసవృక్షమును కూడా చెడు మందురమ్మ. ఓరి మూర్ఖ, మునీంద్ర, ఇహపరముల రెండింటికి చెడు మార్గం మన నేల త్రొక్కమందురయ్యా. దురంతమైనట్టి పాపకర్మం ఆచరించి ముందు పరసౌఖ్యమును కూడా చెడుమందురా మహాత్మ. ఒరే మూర్ఖ, నీ మేలు నీవు చూచుకొనలేకున్నాడవే. ఎప్పుడో వచ్చు పరసౌఖ్యములను నమ్మి ఇప్పుడు కంటికి కనిపించుచున్న సామ్రాజ్యాజిత్తమ భోగములు విడిచి వెర్రివాడింది అయిన గలడా? ఈమెను పెండ్లి ఆడకున్నంత మాత్రమున నీ కొరకై స్వర్గద్వారములు తెరచబెట్టబడి ఉండుననుకొట్టివా? రాజ్యాంతే నరకం ధ్రువం కాన వ్యర్థ ప్రతివాదములు చాలించి మా యాజ్ఞ ప్రకారం ఈ పంచమ కన్యను పరిగ్రహించి సామ్రాజ్యాత్యుత్తమ భోగములతో పాటు ఎంగన వలన భోగములను దేచ్చగలను భవింపు. అగటగట ఇది ఎందైరుడు సరైన బోధయ. మానుష జన్మమిత్తినందులకు పాపల శిక్షింప పైన దండధరుండు కూడా ఉన్నాడని అయినను దుష్కార్యముల పంత పోకుండా వెళ్ళను కదా మహాత్మ. ఎవరు దండధరుడా? హరిశ్చంద్ర, మాపై ధైర్యము నెలకొల్పి నీవా యముని భయము దక్కుము. ఇదిగో చూడు, అరణంబిచ్చదా ఏమి కామలయునో అర్థింపుమా. సంతాన పొందరునో చక్కులరేని పెన్నిధులో చింతారత్నమో హేమభూధరమో కౌస్తుభమో సుధారసమో ఇంద్రత్వమో బ్రహ్మత్వమో
ఫలోల్ల సన్మణి గణంబో కాక ఇంకేమియో అరణంబిచ్చద ఏమి కావలయునో అర్థింపుమా సిగ్గేలాగున లేకపోయతనకు మునీంద్ర మీ తపోబలం అంతకైనను చాలనదే కానీ సిగ్గేలాగున లేకపోయే తనకు మహాత్మా సిగ్గేలాగున లేకపోయే తనకు ఇసి గోధిరోడ్ సూతియే లగ్గో కూర్చెదనంద ఆశపడి బాలకన్యల తోయో బలుడి అర్క భయంపు అగ్గిల్ త్రోసదల్చు ఛీ 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 నరనందు ఆవాల గోపాలము ఇతడే ఆత్మత్యాగి దురాభిమాని నా కూతురుని పెళ్లి ఆడుట నీకు లోక నిందయా నా కూతురుని పెళ్లి ఆడుట నీకు లోక నిందయా నీ ముఖమున కట్టి భాగ్యమే కలిగిన నీ భోగ భాగ్యంబులు 3 పువ్వులు 6 కాయలుగా నుండి నిన్ను పట్ట పగ్గంబులుండక ఈతడే నూతన సృష్టికర్త అయిన గాధేయుని అల్లుడటంచు నిన్నందలమ్మున నిలిపి జోహారులిడరే నర సుర అసుర యక్ష గంధర్వులేనే తాపసోత్తమా నీకు నేను ఏమని ప్రత్యుత్తరం ఇస్తున్నయ్యా చూడుము కను పొందది పలుకు మహాత్మా ఆకుందో పొందది పలుకు నవ్యంబైన బ్రహ్మత్వమేమి కైలాటపు బాలకాన్పులివియేవి లోకదూషంబు మీ వాగుల్ బల్దుడ దూచి ఏ మొగమునల్వాయిద్దెదన్ ఈ కులంబే కదా మరినా కులంబే కదా మరినాది చెల్లుబడి అవునే సంబంధం
ఓరిచ్చెడుగా నీ మేలు కోరి నీకింత హితముపదేశించినందులకు క్రొత్తగా వచ్చిన బ్రహ్మత్వముని మమ్మధిక్షేపించుచున్నావా? అలాగైన నీ గురుపుత్రుడకు శక్తి శాపం వలన చండాలతము గాంచిన త్రిశంకు నందనుండవకు నీది మాత్రము క్రొత్తగా వచ్చిన రాజత్వము కాదా? నీ అందు కరుణామదీన్ రాజత్వమును పురప్రతిష్ఠ అనొచ్చట మాదా దోషము? ఇక వేయి మాటలతోనేమి మా యాజ్ఞ ప్రకారం ఈ పంచమ కన్యను పరిగ్రహించవా లేదా అది చెప్పు. మునీంద్ర, భోగ భాగ్యములను ఆశించి ప్రధానమగున క్షత్రియ ధర్మంబు తొలంగి అధోగతి పాలు కాలేను. నా రాజ్య సరస్సులను తారబోయిదును కాని అన్యకాంతర మాత్రం వరింపదల మహాత్మా క్షమింపుడు. సురసభా వృత్తాంతమంతా ఎరిగినట్లే మాట్లాడుతున్నాడే. హరిశ్చంద్ర, ఆ మాట ఎందే నిలిచియుండుము. తప్పిపోయిన ఆ సదాశివుని పాదములకు తప్పిన వాడవగదువు. చిరకాలము నుండి మరల రాజ్యం బేలవలనని తలంపు నామది బాధించుచున్నది. నేటికి నీ ఔదార్యం చే నాకు అది లభించనున్నది. పట్టణంపునకి ఇప్పుడే పోయి సింహాసనం అధిష్ఠించదా. అచ్చటి రాజపురుషుల అభ్యంతరము తెలుపుకుంటుడు నీ రాజముద్రిక నిమ్ము. ఆడిన మాట తప్పకుండము, ఆడిన మాట తప్పకుండము. హరిశ్చంద్ర చక్రవర్తి ఆడిన మాట తప్పకుండము.